ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజమాతాంగీదేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. జూలై 21వ తేదీ గురు పౌర్ణమి. అంటే మనకి ఈ పౌర్ణమి శనివారం సాయంత్రమే ప్రారంభమవుతుంది 4:30 వేళలో. అలాగే ఆదివారం సాయంత్రానికి ఎండ్ అవుతుంది. గిరి ప్రదక్షిణ కూడా శనివారం సాయంత్రం నుంచే మొదలవుతుంది. అలాగే ఎంతో విశిష్టమైనటువంటి ఈ ఆషాఢ పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమి అంటారు, గురు పౌర్ణమి అంటారు. మనం మన గురువులని ఆరాధించే రోజు, మన గురువుల్ని ఒక్కసారి స్మరించుకునే రోజు, మన గురువుల్ని అందరూ కూడా ఎంతో ఆప్యాయతతో పలకరించేటువంటి రోజు. ప్రతి ఒక్కరూ తమ తమ గురువుల్ని మీరు ఒక్కసారి పలకరించండి, వారందరి యొక్క ఆశీస్సులైతే తీసుకోండి. అలాగే మన పీఠం నుంచి కూడా గురు పౌర్ణమి నాడు ఎవరికైనా సరే నన్ను గురువుగా భావించే వారికి నా ఆశీస్సులు ఉంటాయి. ముందుగానే మీకు శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. అలాగే శనివారం ప్రదోష వేళలో ఒకవైపు గిరి ప్రదక్షిణ జరుగుతూ ఉండగా మన పీఠంలో ఒక అద్భుతంగా మనం ఆదియోగి ఆది గురువు అంటారు పరమేశ్వరుణ్ణి, ఆ సదాశివునికి రుద్రాభిషేకం. అలాగే మరి ఎప్పటిలాగే రాజశ్యామల సహిత మహాకాళ భైరవ హోమం. ఈ మహాకాళ భైరవ హోమం కూడా మనం అద్భుతంగా చేయాలనే సంకల్పం చేసాం. ఇందులో చక్కగా మీ సమస్యలను పరిష్కరించుకోవటానికి అద్భుతమైనటువంటి మంచి సువర్ణావకాశం. పరోక్షంగా మీరందరూ కూడా పాల్గొనవచ్చు. పరోక్షంగా మీ గోత్రనామాలు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు రిజిస్టర్ చేసుకున్నట్లయితే వివరాలు అయితే మీకు తెలియజేయబడతాయి. మీరందరూ కూడా పాల్గొని ఆ స్వామివారి అమ్మవారి ఆశీస్సులు అందుకొని అలాగే మన ఆది గురువు యొక్క కృపా కటాక్షాలన్నీ మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా ఏ సమస్య ఉన్నా సరే ఈ హోమ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం అయితే చేయండి. అలాగే అన్నప్రసాద సేవ కూడా మనం చేస్తూ ఉంటాము. మీరిచ్చేటువంటి హోమానికి కావచ్చు, ఈ సేవా కార్యక్రమానికి, అన్నదానానికి. మీకు తెలుసు మన పీఠానికి అనుసంధానంగా ప్రస్తుతం 9 మంది పిల్లలైతే వచ్చి ఉన్నారు. వారికి ఇప్పుడు మనం సంపూర్ణంగా చూస్తున్నాం. మీరు ఇచ్చిన దాంట్లో అన్నప్రసాద సేవే కాదు, ఇతర అవసరాలను కూడా మొన్నైతే కొద్దిపాటి బుక్స్ కూడా కొని ఇవ్వటం జరిగింది. మీ అందరి సంకల్పంతో చాలా మంచి పనులు చేద్దాం. అందులో ముఖ్యమైనటువంటి ఒక అందరికీ ఆనందించేటువంటి మరొక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఏమిటంటే మనం అష్టభైరవ సహిత స్వర్ణాకర్షణ మహాకాళభైరవ మందిరాన్ని నిర్మించాలనేటువంటి సంకల్పం ఆ భైరవుడు నాకు అందించటం జరిగింది. నాకు ఆ సంకల్పాన్ని కలిగించాడు. అలాగే ఈ పీఠం దగ్గరలోనే మనం ఈ మందిర నిర్మాణాన్ని కూడా ఏర్పాటు చేసుకుందాం. ఈ మందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నా సంకల్పం, కోరిక. ఎందుకంటే ఇక్కడ అష్టభైరవులని, అష్టమాతృకలను, కాళభైరవుడిని, భైరవీ మాతను, అలాగే స్వర్ణాకర్షణ కాళభైరవుడిని కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకొని వారిని కొలుచుకునేటువంటి ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాము. అందుకు ప్రతి ఒక్కరూ కూడా మీకు తోచినది ఈ మందిరం కోసం చేయటానికి ఏది చేసినా సరే, ఇంటింటికో పుష్పం ఈశ్వరుడికో మాల అన్నారు కదా, మీ యొక్క ప్రయత్నాన్ని చేయండి. అలాగే మందిరం కోసం కూడా ఎవరైతే చేయాలి అనుకుంటారో వారందరికీ కూడా మీరు ఈ వాట్సాప్ నెంబర్కి ఒక మెసేజ్ పెట్టినట్లయితే ఈ మందిరానికి సంబంధించినటువంటి వివరాలు తెలియజేయబడతాయి. దానికి మీ సహకారాన్ని ఏ చిన్నపాటైనా సరే పర్వాలేదు, మీరందరూ సహకరిస్తే అన్ని పనులు జరుగుతాయి. అలాగే విగ్రహాలు తయారు చేయాలి, చాలా పనులు ఉన్నాయి. అది ఎందుకంటే మనం చేసే దానం భగవంతుడికి తెలియాలటండి. ఆ భగవంతుడికి తెలిసినట్లయితే ఆయన ఆశీస్సులు, మన కష్టాలు తొలుగుతాయి, మన సంకల్పాలన్నీ నెరవేరుతాయి.
బిడ్డలందరూ అద్భుతంగా ఉంటారు. మన రాశిఫలాల వీడియోలన్నీ మీకు నచ్చుతాయని నేను భావిస్తాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన వీడియోలన్నీ మీ మిత్రులకి, బంధువులకి షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను భైరవ శక్తి ఛానల్లో ఈ శివతత్వాన్ని గురించి చెప్తున్నాను. ఆ భైరవ శక్తి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వినండి. అందులో అనేకమైన రెమెడీస్ కూడా చెప్పబోతున్నాను. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. సింహరాశి జూలై 16 నుంచి 31 వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఈ సింహరాశి వారికి రవి అంటే రాస్యాధిపతి అయినటువంటి రవి వ్యయ స్థానంలో సంచరిస్తున్నాడు. అందువలన కాస్త మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే మనకి ఫేవరబుల్గా ఏముంటాయి అంటే మీ పెండింగ్లో ఉన్న పనులు మాత్రం కాస్త ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం అయితే చేస్తారు. అలాగే సమాజంలో కూడా మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ని కూడా పెంచుకునే ప్రయత్నం బాగానే చేస్తారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తారో ఆడవారైనా మగవారైనా సరే వాళ్ళకి మాత్రం అనుకూలంగా ఉంటుంది. మంచి గైనకాలజిస్టులకి చూపించటం, అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయటం, కాస్త వ్యక్తిగత జాతకాన్ని కూడా ఎలాంటి వారు చూపించుకుంటే సంతాన విషయాలు ఎక్కడ ఇబ్బంది ఉందో అది ఇటు ఆధ్యాత్మికంగా మనం తెలుసుకోకుంటాం. అలాగే మీకు ఇందులోనే రెమెడీస్ కూడా త్రూ గైనకాలజిస్టులకు వచ్చేస్తాయి. గైనకాలజిస్ట్ని సంప్రదించినట్టయితే అక్కడ కూడా మీకు రెండు సింక్ అవుతాయి అన్నమాట. వెంటనే మీకు ఫలితాలు అయితే కనిపిస్తుంటాయి. ఇక ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం కాస్త ఆచితూచి వ్యవహరించాలి. ద్వితీయాధిపతి బుధుడు జూలై 20వ తేదీ వరకు వ్యయంలో రవి శుక్రులతో సంచరించడం వలన ఈ 20వ తేదీ వరకు మాత్రం కాస్త ఖర్చుల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ 20th వరకు మాత్రం చాలా అనవసరమైనటువంటి ఖర్చులు వచ్చి పడతా ఉంటాయి. అక్కడ జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ ఫాదర్తో కూడా అంటే గొడవలు కాదండి, ముఖ్యంగా హెల్త్. ఫాదర్తో మాత్రం మీ ఫాదర్ హెల్త్ పరిస్థితి మాత్రం ఆయన సిక్ అయ్యే పరిస్థితి ఉంది. ఇమీడియట్గా ఏదైనా చిన్న కంప్లైంట్ కనిపించినా హెల్త్ పరంగా హాస్పిటల్లో చూపించండి. ఇక కుటుంబ సభ్యుల మద్దతు అయితే మీకు అన్ని విధాలుగా పూర్తిగా అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి కొత్త రుణాల జోలికి మాత్రం వెళ్ళొద్దు. ముందు పాత రుణాల సంగతి ఏమిటో ప్రయత్నం చేయండి. అవి పూడ్చడం కోసం ఈ లోన్ యాప్ల్లోనూ ఇలాంటివి తీసుకున్నట్లయితే ఇబ్బందులు అయితే పడతారు. జాగ్రత్తగా ఉండండి. అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు మాత్రం చిన్న చిన్న ఈ పనులు కానీ ఆటంకాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలు కాస్త ఆందోళనకరంగా ఉంటాయి. ఎవరైనా సరే మీరు అంటే సంప్రదింపులు ఈ స్థిరాస్తులకు సంబంధించి వచ్చినట్లయితే ప్రస్తుతానికి వాయిదా వేసుకోవటం మంచిది. అలాగే నిరుద్యోగులకు కూడా అవకాశాలు నెమ్మదిగా వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఇక రాజకీయ నాయకులకైతే సొంత ప్రయోజనాలు అంటే సెల్ఫ్ మీరు ఎక్కువగా చూసుకోవటం, కొన్ని విషయాల్లో మరి నా పరిస్థితి ఏమిటని ఆలోచించటం, ఇలాంటివి చేసినట్లయితే ప్రజల్లో తొందరగా అన్పాపులర్ అవుతారు. మీకు సెల్ఫిష్నెస్ పెరుగుతుంది. ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మీకు రాజకీయ భవిష్యత్తు అయితే బాగుంటుంది. అలాగే ఉద్యోగులకు కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కాకపోతే మీ సహ ఉద్యోగుల సహకారంతో పనులు కాస్త పూర్తి చేసుకోగలుగుతారు. ప్రమోషన్ల విషయంలో మాత్రం ఆలస్యం మాత్రం కనిపిస్తూ ఉంది. ఇంకా వృత్తి వ్యాపారస్తులు అయితే జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీకు ఎవరైతే వ్యాపారంలో పోటీదారులు ఉంటారో వారే మిమ్మల్ని అన్పాపులర్ చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ముందు చూపుతో వ్యవహరించకపోతే నష్టాల వ్యాపారాల్లో చవి చూడాల్సి వస్తుంది. జాగ్రత్త. అలాగే షేర్ మార్కెట్ కూడా చాలా అనుకూలంగా లేదు. జాగ్రత్తగా ఉండండి. ఈ కళాకారులకు టీవీ, మీడియా, సినీ రంగం వారికి మాత్రం ఏదో అవకాశాలు వచ్చినట్టు ఉంటాయి. ఈ క్యారెక్టర్ నీదే అంటారు, తర్వాత తప్పించి మరొకరికి ఇచ్చేస్తారు. అలాగే విద్యార్థులు కూడా చదువు పట్ల కృషి చేయండి. చెడు ఫ్రెండ్స్ అయితే కనిపిస్తూ ఉన్నారు, వారితో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి. సమయానికి భోజనం చేయాలి. ఈ బీపీ లేకపోతే షుగర్ కంప్లైంట్స్ ఉన్నవారు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలాగే ఈ సింహరాశి వారికి గ్రహ సంచారం చూసినట్లయితే ఈ నవగ్రహాలు కూడా ఏది పూర్తి స్థాయిలో పాజిటివ్గా లేదు, ఏదో కొద్దిగా అటు ఇటుగా కనిపిస్తూ ఉన్నాయి. అందువలన కొద్దిగా మీరు ఈ పక్షం రోజులు కాస్త జాగ్రత్తగానే ఉండాలి. మరి
సింహరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారైతే నవగ్రహ స్తోత్రం చదువుకుంటే బాగుంటుంది. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను, చదువుకుంటే ఉదయం సాయంత్రం 18 సార్లు బాగుంటుంది. చేతనైతే గురు పౌర్ణమి నాడు మీరు ఏదైనా మంచి పని చేయటం. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే మన పీఠంలో జరిగేటువంటి ఈ హోమంలో పాల్గొంటే ఆ రోజు కూడా ఇక్కడ గురు పౌర్ణమి వేడుకలు, ఈ మనం ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేయబోతున్నాం. మీరు పాల్గొన్నట్లయితే ఇంకా మీకు శుభ ఫలితాలు చాలా బాగా వస్తాయి. అలాగే మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి ఈ మంత్రాన్ని ప్రతినిత్యం పఠించి ఎన్నో అమోఘమైనటువంటి ఫలితాలు పొందినటువంటి ఎంతోమంది భక్తులను నేను చూశాను. వారు చెప్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. భైరవారాధనలో ఉన్నటువంటి గొప్పతనం అదేనండి. ముందుగా భయాలన్నీ కూడా పోతాయి. మనలో ఒక రకమైనటువంటి ఒక ఆరా బయలుదేరి ఒక అద్భుతమైనటువంటి తేజస్సుతో మనం పనులన్నీ చకచక చేసుకుంటూ వెళ్ళిపోతాం. మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.